ఏం చేయాలా మీరు ఒక నాకు క్లారిటీ అందరూ అడుగుతున్నాం వీడియో చేయాలా వస్తున్నాం ఫోన్లు చేస్తున్నాం అంతే అందరూ ఒక్కొక్కరు అడుగుతారు లేచి చేసుకోవాలా చెప్పాలా ఒకసారి నరేష్ కి ఫోన్ చేసినాం వీడియో చేయాలని చెప్పి బబ్బు అని అడిగినాము వాడు అన్నాడు అదే వీడియో చేసుకుంటా అన్నాడు గంప తీసిండు అది మేము అన్నాం నా రైడ్ వచ్చింది ఇదాక మైండ్ బడి ఒక్కొక్కడు వేరే ఉంటే గుంజి బయట కొడతాడు ఒక్కొక్కరు అరే ఇంకా ఏముండే చెప్పు ఫేమ్ రాగానే రెక్కలు వచ్చేసినాయి ఏంటంటే అది కూడా నేనే వీళ్ళు మంచోళ్ళు ఓవర్ చెడ్డోడు అని చెప్పాను నేను ఎప్పుడు వాళ్ళు చెప్పు అందరిది ఏంది డైలీ అందరు టైమింగ్ ఏంది ఓవర్ ఏం చేయాలా అందరికి ఫోన్ చేసి అడగాల ఏడున్నారు ఏందని అడుగు ఇప్పుడు అడుగుతావు కదా అందరికి అడుగు నాకు టార్చర్ చేసేస్తున్నారు ఏం చేయాలో చెప్పు నాకు ఏది నేను డైలీ ఫోన్ చేసుకొని అడుకోవాలని మళ్ళీ ఏంది రాబోయ్ ఎవరు ఏం చేస్తారు మళ్ళీ ఏంది నేను ఎట్లా నడవాలా ఒక్కళ్ళు అడిగితే వాళ్ళ వీడియో లేదు అంటారు వీళ్ళేమో వాళ్ళ వీడియో లేదు అంటారు మళ్ళీ ఏం చేయాలని వచ్చింది ఎలా ముందే చెప్పి మళ్ళీ ఎప్పుడు 10 గంటలకు కనిపించమంటు కనిపిస్తారా లేదే లేకపోతే ఇంకో గంట లేట్ వస్తారా అది చెప్పు మళ్ళా సో ఈరోజు మన వీడియో బీటీఎస్ ఏంది అంటే ఆఫీస్కి పిల్లకాయలు అందరూ లేట్ వస్తారని చెప్పి కొంచెం ఏమైందిరా రే ఏదో జరిగింది ఏదో చూద్దాం इधर देखो वीडियो है अरे इधर देखो एक बार హలో ఆమె ముందు కూర్చొని చప్పట్లు కొడుతుంది ఇంకా కూర్చొని చప్పట్లు కొడుతున్నా చాలా నేను లేచినప్పటి నుంచి ఎప్పుడు అప్పుడంతా టైం వేస్ట్ చేసిన ఖాళీగా లేచి ఎప్పుడో లేచిన నేను లేచి టైం వేస్ట్ చేసి వేసుకున్నావు ఇప్పుడు ఏమైంది అరే నా ముందు ఎట్టక్కడ వీడియో ఏమైంది మబ్బు మబ్బుది మబ్బులు పైన మబ్బుతో పోలుస్తున్నాం మబ్బు అప్పుడప్పుడు వచ్చి ఎక్కువ విజయ్ ఇది మాత్రం గబ్బే సత్యం ఏం చేస్తాను కలర్ స్టోరీ పెట్టడానికి చేస్తున్నానా అందుకని అట్లా చేస్తున్నా బయట కింద కామెంట్ మెన్షన్ చేయండి అజయ్ किधर गया तुम इडिपे मेरे बैठक పోయినాం అప్పుడు అన్న తిట్టే ముందు తీరా శ్యామ్ వెళ్తే ఆడ ఒకరు చచ్చిపోయారు ఆడ మీరు ఏంది ఇట్లా కూర్చొని ఇట్లానేనా ఏం చేయాలా మీరు ఒక నాకు క్లారిటీ అందరూ అడుగుతున్నాం వీడియో చేయాలా వస్తున్నాం ఫోన్లు అంతే చేస్తున్నాం అందరూ ఒక్కొక్కరు అడుగుతారు లేచి చేసుకోవాలా చెప్పాలా ఒకసారి నరేష్ కి ఫోన్ చేసినాం వీడియో చేయాలని చెప్పి బబ్బు అని అడిగినాము వాడు అన్నాడు అదే వీడియో చేసుకుంటా అన్నాడు గంప తీసిండు అది మేము అన్నాం నా రైడ్ వచ్చింది ఇదాక మైండ్ బడి వెళ్ళిపోయింది ఇక ఇంటికి చైరా ఏదో ఒకటి చేద్దామంటే అది పెట్టుకుంటాను నేను అని అంటుంది అందరిని అడుగుతున్నాం అన్ని మొన్న చేసినాము పోస్ట్ కాలే ఇవాళ కూడా అడిగినాం సరే ఆఫీస్ టైమింగ్ ఏముంది అందరికి నేను కాలుమోకి అడగాల అరే టైంకి రండి అని చెప్పి అరే మీరు ఎవరు నాకు చెప్పు నేను డైలీ మీకు అడుక్కోవాలా నేను ఈ టైంకి రండి ఏం చేసేది ఉంది ఎప్పుడు ఏమన్నా గనెట్లు లేపిస్తున్నానా ఏమన్నా చేపిస్తున్నానా టైంకి రాని నేను బతి మాడుకోవాలా ఫోన్లు చేసి అడుక్కోవాలా నేను
అరే వేరోడు ఉంటే అమ్మ నాకు అని తిడతాడు, చెప్పులు తీసుకొని కొడతాడు తెలుసా. వేరోడు ఉంటే నేను ఉన్నా అని ఒక మాట చెప్తాలే నేను ఎవరికి వేసినా. బయట ఒక్కొక్కడు 15,000 ఇస్తాడు తెలుసా టీంలో పని చేయించుకొని. పొద్దున సాయంత్రం దాకా 15,000 20,000 కంటే ఎక్కువ ఇయ్యాడు. నేను ఈడ వచ్చినాయి పోనీ ఒకటి నా దగ్గర ₹1 నీకు ఇచ్చేది లేదు. అరే మీకు సపోర్ట్ చేసి వేసుకోర్రా నాయన అంటే వీళ్ళకి కష్టం అవుతుంది. ఒక్కొక్కడు వేరే ఉంటే గుంజి బయట కొడతాడు ఒక్కొక్కరు. అరే ఇంకా ఏముండే చెప్పు, ఫేమ్ రాగానే రెక్కలు వచ్చేసినాయి. ఏంటంటే అది కూడా నేనే, వీళ్ళు మంచోళ్ళు ఓవర్ చెడ్డోడు అని చెప్పాను నేను ఎప్పుడు. వాళ్ళు చేసే లంగా పనులకు కూడా నేను ఎప్పుడు చెప్పా, ఇంకా వేసుకొని వస్తుంటా. అరే నా ఇంటికి చేసుకుంటున్నా, అందరికి వస్తున్నాయి కదా, అందరు చేసుకోవాలి కదా. అరే పోనీ ఇమ్రాన్ అన్న దగ్గర పోతే సెట్ అవుతారు, మంచిగా ఉంటారు అని చెప్పి ఒక ఆలోచనతో అందరికి వేస్తున్నా, తెచ్చి రోడ్డు మీద వేస్తున్నా. అరే డైలీ ఫోన్ చేసి అరే టైంకి రండి వీడియోలు లేరు అంటే వాడు చేస్తలేడు, వీడు చేస్తలేడు వాడు చేస్తాడు. అందరిని నేను అడుక్కుంటుండాలా ఏంది? ఆఫీస్ దగ్గర ఇది నడుస్తుంది అది నడుస్తుంది. ఒక్కొక్కరు వీడియోలు తీసి చూపించాలా స్టార్టింగ్ లా, అన్న ప్లీజ్ అన్న వీడియో చేయాలా చేయంగానే నా బరాబరీ చేస్తురు. నేను పెట్టిన భిక్ష అని పోనీ పాపంలే అన్నట్టు. ఎప్పుడు అది కూడా ఈ మాట కూడా నేను ఎప్పుడు చెప్పా తెలుసా, నా వల్ల మీరు ఇట్లున్నారు అది ఉన్నారు ఇది ఉన్నారని. అప్పుడు చేస్తున్నారంటాను, అంత దిగజార్పిచ్చేస్తున్నారు నాకు. సినిమా టెన్షన్ చూడాలా, ఫోన్లో చూడాలా, ఇది చూడాలా అది చూడాలా. అసలు యూట్యూబ్లో ఎన్ని ఛానల్ అయినా ఎప్పుడు ఎవరైనా ఉన్నాడా యూట్యూబ్లో మన తప్ప? ఈ ఒక సమస్య తెచ్చి కూర్చోబెట్టినందుకే కదా ఇవాళ అందరికి ప్రశాంతం ఉంది. కొత్తలోకి దేవాలంటే 2 నిమిషాలు పని కాదు. వేరే వాళ్ళకి కూడా లైఫ్లు ఇవ్వగలుగుతాను. వీళ్ళు చేసే లెక్కలకి ఎవరికైనా మళ్ళీ వేరే వాళ్ళని పెట్టుకోవాలంటే భయం అవుతుంది. వాళ్ళు కూడా ఎడ తయారవుతారా? అరే ఏమి రాగానే రెక్కలు వచ్చేస్తున్నాయి. కేపానాకే నరకం అనిపించింది. కేపానా అన్నా నువ్వు ఎట్లా భరిస్తున్నావు వీళ్ళందరికన్నా? నువ్వు చెప్పేసాను ఇందాక ఆడికేమన్నా చెప్పాలి ఇక్కడ చూడు విజయాన్ని అనిపించిండు. అది అట్లనే నువ్వు చెప్పి నేను అనిపిస్తాను చెప్పు. నేనేం చెప్పా సరే నాన్న నేనే వేసుకుంటా. కాదు నువ్వు చెప్పు, నేను అనిపిస్తాను చెప్పు. వద్దన్న నేను ఎందుకు నిన్ను బడ్లం చేయాలి? ఇంకా నన్ను బడ్లం నాకు ఇష్టం, నన్ను బడ్లం చేయడం. పెద్దవాళ్ళని చేయాలి, నన్నే అందరు బడ్లం చేస్తారు. సరే ఏం బదనాం చేసి చెప్పు నాకు చెప్పు. బదనాం చేస్తారంటే ఏమని బదనాం? వచ్చింది కదా చెప్పు. అందరిది ఏంది డైలీ అందరి టైమింగ్ ఏంది? ఎవరు ఏం చేయాలా?
అందరికి ఫోన్ చేసి అడగాల ఏడున్నారు ఏందని అడుగు. ఇప్పుడు అడుగుతావు కదా అందరికి అడుగు. వాళ్ళు ఏమంటారు వీడియో లేదు వచ్చేవి అంటే ఒక ఆఫీస్ ఇంతేనా? వీడియో లేకపోతే ఏం చేయాలంటే వేరే దాని గురించి ఆలోచించారా? ఇప్పుడు ఈ వారం వీడియోలు అలా చేసుకొని వచ్చినాము, అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ వారం సినిమా షూటింగ్ స్టార్ట్ ఉంది, ఫోన్ షాప్ ఉంది. ఇప్పుడు ఏమేం చేయాలని ఫోన్లు చేసి అడుకోవాలా డైలీ రండి అని? వచ్చామా 10 గంటలకి పని అయితే ఉండదా నీకు? ఉండలేకపోయినా 10 గంటలకు వచ్చి 6 గంటలకు అయిపోతుంది. చెప్పారా మళ్ళీ 2 రోజులు వచ్చినాక తర్వాత ఇదే అడుగులో పెట్టుకుంటే అదే ఉంటుంది కదా. అవే అవుతున్నాయి డైలీ ఒక వీడియోలో అవుతున్నాయి. నాకు వారానికి ఒక రోజు నేను బ్రీఫింగ్ తీసుకోవాలి వీళ్ళు ఏంది టైమింగ్ ఏంది అదేంది అని. చెప్పమ్మా చింటమ్మా ఇప్పుడే ఇందాకనే చెప్పినా. ఇప్పుడు నీకు చెప్పు, అదేమన్నా చెప్పు. రేపు ఫ్రైడే చెప్పు, అది కూడా తెలియాలి కదా. మెయిన్ అదే పిలిచిన వీడియో రేపు వేసేస్తా. నా ఇదేం కాదు, అప్పటికెళ్ళి తిట్టినా నేను లైవ్ లో కూడా డైరెక్ట్ చెప్పినా. నాకు రక్తం కన్నీళ్ళు తెప్పిస్తూ ఒప్పుకోలే అన్న. లైవ్ పెట్టినా అప్పటికెళ్ళి నాకు టార్చర్ చేసేస్తున్నాను. ఏం చేయాలో చెప్పు నాకు ఏది నేను డైలీ ఫోన్ చేసుకొని అడుకోవాలని. మళ్ళీ ఏంది రాబోయే ఎవరు ఏం చేస్తారు? మళ్ళీ ఏంది నేను ఎట్లా నడవాలా? ఒక్కళ్ళు అడిగితే వాళ్ళ వీడియో లేదు అంటారు, వీళ్ళేమో వాళ్ళ వీడియో లేదు అంటారు. మళ్ళీ ఏం చేయాలని చెప్తే తెలుస్తుంది కదా. ఉద్యోగాల 10 గంటలకు రారిక నువ్వు కూడా రాసుకుందా? సరే నీదేంది నీకు చెప్పు. ఏముందా అన్న ఏం మాట్లాడినావు మనం? ఏం మాట్లాడు చేస్తారా చేస్తారా అంటే అవురా 10 గంటలకు అంటారు. మళ్ళీ నీదేంది రేపు ఫ్రైడే? మళ్ళా నీకు వేరు ఉంటుంది కదా. లాస్ట్ ఫ్రైడే సాటర్డే ఆడ ఫామ్ హౌస్ పోయినా రాలే. ఫ్రైడే సాటర్డే పబ్లిక్ తిరిగినావు అది చెప్పు. పోయినా కాళ్ళ నొప్పులకి ఎంజాయ్మెంట్కి పోయినా. కాళ్ళ నొప్పిలు ఎంజాయ్మెంట్కి పోయినావు. ఏదో పాట తినాలని పోయినా. అదే చెప్పురా. పాట తినాలని పోయినా. అవ్వగా మా తల్లి సీరియస్ మాట్లాడినప్పుడు ఫ్రైడే ఒక్కరోజు పోతానా బయటకు అంతే. సాటర్డే సండే చెప్తున్నా వాళ్ళనే చెప్తున్నా. బయట ఒకటే రోజు పోతాను. నువ్వు ఏడైనా ఓ నేను వద్దని చెప్తలేను. నాకు ఏంది మళ్ళీ డైలీ ఏంది నేను ఫోన్ చేసి అడుకోవాలా? వద్దానా వీటిలో పడగానే వస్తూనే ఉంటానా? నువ్వేనా రాగాను? నాకు వీడియో ఉన్న టైంలో పిలుస్తాను. ఏం వీడియో? వీడియోలు నువ్వు చెప్పిన వీడియోలే చేసుకోవాలి. ఇప్పుడు ఏంది మళ్ళీ అయ్యాల? ఇప్పుడు నేనే పోయి వీడియో చేసి వచ్చినాను. నిన్న రాత్రికి నేనే పోయినా వీడియో చేసుకొని వచ్చినా. ఇప్పుడు నేనే పోయినా వీడియో చేసుకొని వచ్చినా. నువ్వు చెప్పానా? నువ్వు నాకు చెప్పండి, నేను ఇడికేం చెప్పాలి? చెప్పు అందరూ నువ్వే చెప్పు. మళ్ళా ఏమన్నా ఇర్ఫాన్ అని వీడియోలు చేద్దామని నువ్వు చేసిన చేయకుండా పోతున్నావు. నన్ను తిట్టు రోడ్ చేసి రిఫండ్ వీడియో ఇద్దరు మంచి చేసిన లేరా నేను ఉన్నాను. ఇట్లుంది పరిస్థితి నాకు. ఆయన నేను అన్నిట్లోనే చేసుకుంటూ కూర్చున్నా. చెప్పు దేంట్లో దేంట్లో ఫ్రైడే సాటర్డే ఫామ్ హౌస్లో ఫ్రైడే సాటర్డే ఉన్నావా? సాటర్డే సండే మార్నింగ్ వచ్చినావా? సండే సాటర్డే వచ్చినా. సాటర్డే ఎన్నో క్లాక్ వచ్చినావు? సాటర్డే రాలేను, సండే వచ్చినావు. నువ్వు సండే వస్తే మండే దాకా మళ్ళీ ఒక రోజు పోస్ట్ పోన్ చేసుకొని ఉన్నాం. సాటర్డే సండే వచ్చిన ఎప్పుడా మా తల్లి మనోడ ఫామ్ హౌస్ పని చేయలేదు వీడియో వేయలే అంట. నువ్వు పోయినాక మస్తు పెద్దలు ఉన్నాయి కదా. ఏ పని ఇష్టం వచ్చినా ఇచ్చేది. ఇప్పటిదాకా ఏం చెప్పలేదు, అప్పుడు చెప్తున్నా. ఇష్టం వచ్చినట్టు అన్నాడు మాటలు అంటే. ఏం చెప్పాలన్నా మళ్ళీ చెప్పి నోరు పోతుంది. నిన్న కూడా చెప్పినా. నిన్న కూడా నీ ముంగంటే కట్ చేసినా నా ఫోన్ చేసి వీడికి వచ్చే చేసిన. నేను ఎట్లున్నా తెలుసా? డైరెక్ట్ గలీజ్ మాటలు మాట్లాడి తిడతాడు చూడు, అట్లాంటి కూడా ఉంటే కరెక్ట్. నేను ఏ పోనీలే మనోళ్ళు వచ్చింది ఇంటి వచ్చింది ఎలా అని ముందే చెప్పి ఎప్పుడు 10 గంటలకు కనిపించమంటుండు. కనిపిస్తారా లేదే? లేకపోతే ఇంకో గంట లేట్ వస్తారా? అది చెప్పు మళ్ళా. 11 వరకు కంపల్సరీ అంతమంది కలిసి జీతం అడిగినప్పుడు ఆయన అందుకే అడుగుతుండు డైరెక్ట్. పైసలు ఇవ్వాలా కదా 40,000 నీకు ఎవ్వరితో నీకు అవసరమే లేదు. ఆడ ఎవ్వరితో నీకు అవసరమే లేదు. 11 o'clock వరకు పక్క రేపు నుంచి ఉండకపోతే అడగండి. లేవలా అంట అరే
అప్పుడే నీట్గా ఏ పోదామా నువ్వు అప్లై చేసుకో. ఏయ్, बोले जी कुछ बोलो क्या बोला जी? अभी अभी क्लास हुआ అనుకున్నాను. వస్తున్నాం మన రేపటి నుంచి 11 రేపటి నుంచి 11 బజే అంటే నంబర్ లేదు కానీ నువ్వు అంటే అంత గట్టి కూడా లేవు కానీ కొంచెం క్రంచ్ క్రంచ్ వస్తుందా వేరే వాళ్ళకి కూడా open వచ్చినట్టు. గాలికి చేయండి డాన్సులు చేయండి చెప్తా ఎందుకో ఏంటిరా ఆపు. లాపర్ రేపటి నుంచి 11కి వస్తారా మళ్ళా నీట్గా బొబ్బరి ప్లాన్ నీకు పుణ్యమని చూపిస్తుంది నువ్వు చూస్తావు అట్లా చూడొద్దు పుట్టిన బట్ట చూడొద్దు నువ్వు అలా చూపిస్తాను. మీరు అందరూ మాత్రం ఇంట్లో అంటే నేను ఒక్కదాని గురించి ఆలోచించుకుంటావా? ఒకదాని గురించి ఆలోచించుకునేది అయితే మళ్ళీ తెచ్చిస్తుండే. మనిషి కాదా అందరూ సాధించండి కదా. ఏమైంది వెళ్ళిపోరు ఎందుకు పొద్దున చెప్తున్నా వెళ్ళిపోరు అని ఎందుకు ఆగుతురు? హలో అన్న అన్న రాజన్నకు ఒకసారి ఫోన్ చేయాలి. ఒర్రి వెళ్ళిపోరు నేను వయసు వస్తానేమో. నా చేతి ఏం చెప్తాను తీసుకొని కొడతా తాకండి తాకాలే కదా అదే తాకండి చెప్తా. కాదు నువ్వు అరే తాగుతుందా అనే అబ్బాయి బాగోలేదు తాగినా ఒక పైపు నాకు దాకని కొట్టే పైపు ఎక్కువ అవుతుంది కొట్టుమని తాగినప్పుడు సరే తాగకుండా అప్పుడు ఇది అన్న అనేది ఎవరైనా కట్ చేయమంటే ఎవరైనా కట్ చేయమనుకో ఇట్లా పెట్టి ఆపంటే మన చెప్తున్నా బాబు మస్తు ఓపిక పడుతున్నా నేను కావాల్సి తింటున్నా. అన్నా బూతులు నేను నిన్న అన్నా చెప్పు నేను నవరేత మాట అంటే నువ్వు కొట్టాలా ఏ పాపం బాగోలేదు కదా ఎందుకు సతాయి వాకు బొబ్బు తలకే వస్తుంది వద్దురా. ఆయన బాధ ఆయనకైతే నీ బాధ నీకే పాట పాడవా నేను నిన్ను కొడతా కొట్టాలా పక్క పోతా నువ్వు నన్ను కొడతా కొట్టాలా అన్నా ఆయనకంటే తెలియదు నీకు తెలిసి బొమ్మకున్నాను చాలా డేంజరస్ బ్యాండ్ కొడతా నిన్ను కొడతాను కొట్టా నేనేం చేశానన్నా నేను బ్యాండ్ కొడుతుంటా నేను నీ జోలికి వస్తాను నన్ను కొట్టా నేను బ్యాండ్ బరాబర్ కొడుతున్నా ఇంట్లో కొట్టుకోలేదు మీనే నాకు నెత్తి ఖరాబ్ అవుతుంది అంటే కావాల్సింది ఆయన లోపల వాళ్ళకి కదా ఫోన్
ఎంత ఓపిక పడుతున్నాడో అట్లా వస్తుంది కదా. పోదాం మానే ఆ వీడియోకి. అయ్యా అన్న ఒక పోతున్నావా? వీడియో నచ్చనా వీడియో తీసుకుంటే మళ్ళీ నా మీద నొక్కుతున్నా. అన్న మండి తీసుకోదా? నన్ను కొడితే నన్ను కొడుతున్నా ఉంచుతా నన్ను కొట్టదు. నేను సెట్ కావాలి నన్ను కొడతాను కొట్టాలా అన్న మండి వీడియో చేయన్నా కట్టపన్న దాంట్లో ఆ. ఇప్పుడు ఎవరి వీడియో వాళ్ళ అన్న ఎవరి వీడియో గంగన్న ఫస్ట్ కట్టమ్మ వీడియో. అదే అన్న ఎవరి వీడియో వాళ్ళు డబ్బులు ఇవ్వాలి అంతేగా అది. అన్న పండుకుంటున్నాడు బొబ్బు. ఉంటాయి వీడియోలు అట్లనే చేస్తా 3 గంటలు అవుతుంది ఇప్పటికి. అరే సుస్థితిగా రాబాయ్. నువ్వు రాపించుకుని అప్పటి నుంచి నేను అప్పటి నుంచి రాపించుకోండు ఆగలేడు అప్పటి నుంచి రాపించుకొని ఉంటుంది అట్లా 3 గంటలు 4 గంటలు చేస్తాను. 10 గంటల నుంచి ఉంటాయి ఒక టైం కదా. డైరీ ఇస్తారా భయ్? డైరీ ఆయన పోయి కొడుతాడు. ఏమన్నా దారా వీడియో కొడితే కొట్లాడ పెడుతున్నాడు. తిరిగి ఉంది